ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఎప్పుడైతే ఐవీఎఫ్ సెంటర్స్‌కి వెళ్తున్నారో, ఆ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు కపుల్‌కి లేదా ఈ దంపతులకి వాళ్ళు చెప్పే సొల్యూషన్ ఏంటి అనంటే, మీకు టెస్టిస్ నుంచి మీకు జీరో స్పెర్మ్ కౌంట్‌కి సెమెన్‌లో స్పెర్మ్ లేదు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి దాంతో మీకు ఐవీఎఫ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. నిజంగా అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చెప్తున్న మాటల్లో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామనే మాటల్లో ఎంత నిజముంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయాండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలున్నా, ముఖ్యంగా ఈ వీర్యకణాల కౌంట్‌లో ప్రాబ్లమ్ గానీ, కదలికలలో ప్రాబ్లమ్ గానీ, లేకపోతే అసలు వీర్యకణాలు జీరో స్పెర్మ్ కౌంట్ లేదా ఎజోస్పెర్మియా అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది దంపతులు ఈ పిల్లలు లేక బాధపడతా ఐవీఎఫ్ సెంటర్స్‌లో కలుస్తున్నప్పుడు, ముఖ్యంగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్‌తో ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటి అనంటే, మీకు సెమెన్‌లో స్పెర్మ్ లేదు. టెస్టిస్ నుంచి అంటే బీర్జాల నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజముంది అనంటే, జస్ట్ ఒక 10% మాత్రమే నిజం. వాళ్ళు ఒక 100 మంది పేషెంట్స్‌కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని చెబితే, దాంట్లో కేవలము ఒక 10 మంది పేషెంట్స్‌లోనే అది నిజం. ఇంకొక 90 మంది పేషెంట్స్‌లో కేవలం డబ్బుల కోసం చేసే ఒక దొంగ ఐవీఎఫ్‌లు తప్పితే వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎప్పుడైనా సరే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయాలి అనంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు వాళ్ళకి ఆ స్పెర్మ్ కౌంట్ 0 దేనికి ఉంది అని. స్పెర్మ్ కౌంట్ 0 ఉండటానికి కారణం ఏమిటి అనేది తెలిస్తేనే, మనము అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయొచ్చా లేదా అనేది తెలిసిద్ది. కారణం తెలుసుకోకుండా ప్రతి 0 స్పెర్మ్ కౌంట్‌కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. కేవలం 100లో ఒక 0 స్పెర్మ్ కౌంట్ అనేది 100 మంది పేషెంట్స్‌కి ఉంటే, ఆ 100లో మాక్సిమం 10-15 మందికి మాత్రమే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయొచ్చు. ఇంకొక 85 మందికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటం అనేది సాధ్యం కాదు. అది కొంత క్లినికల్‌గా నాలెడ్జ్ ఉండి, ఎక్స్‌పీరియన్స్ ఉంటే, ఏ పేషెంట్స్‌లో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయొచ్చు, ఏ పేషెంట్స్‌లో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటానికి కుదరదు అనేది ముందే ఈజీగా అర్థమైపోయిద్ది. కానీ ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు వచ్చిన ప్రతి పేషెంట్‌కి చెప్పే మాటేంటి అనంటే, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి మీకు ఐవీఎఫ్ చేస్తామని. ఆ మాట చెప్పి పేషెంట్స్‌ని ఐవీఎఫ్‌కి కమిట్ చేపిచ్చి, ఐవీఎఫ్ వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసాము, ట్రై చేసాము. కానీ మీ టెస్టిస్ లోపల స్పెర్మ్ లేదు. సో, ఐవీఎఫ్ అనేది క్యాన్సిల్ చేస్తామనో, లేకపోతే ఇప్పుడు వేరే ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ ఏమన్నా ట్రై చేస్తామని జెప్పేసని చెప్తున్నారు. వాళ్ళు ఆ మాట చెప్పే టైంకి వీళ్ళు ఐవీఎఫ్‌కి ఒప్పుకొని లాస్ట్‌లో మీకు స్పెర్మ్ లేదని చెప్పే టైంకి పేషెంట్స్ దగ్గర దగ్గర ఒక 3-4 లాక్స్ మనీ అయిపోతున్నాయి. ఆ మనీ అంతా అయిపోయిన తర్వాత మీకు స్పెర్మ్ లేదు, టెస్టిస్‌లో స్పెర్మ్ లేదు, లేదా టెస్టిస్ నుంచి స్పెర్మ్ రాలేదు, లేదా హెల్తీ స్పెర్మ్ లేదని జెప్పేసని మనీ అంతా తీసేసుకున్న తర్వాత చెప్తున్నారు. కానీ ఇదే పేషెంట్స్‌కి అసలు నిజంగా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయొచ్చా? చేయలేమా? అనేది వాళ్ళు ఐవీఎఫ్‌కి వెళ్ళక ముందే చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని ఐవీఎఫ్ సెంటర్స్‌లో చెప్తున్నారో, 100లో 90 మందికి వాళ్ళు చెప్పేది అది అబద్ధం మాత్రమే. జస్ట్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి కరెక్ట్‌గా ఐవీఎఫ్ చేయొచ్చా? చేయలేమా? అనేది జస్ట్ అసల టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? అంటే ఐవీఎఫ్‌కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్‌కి వెళ్ళే ముందు కరెక్ట్‌గా చూసుకోవాల్సిందేంటంటే, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? టెస్టిస్ సైజ్ నార్మల్‌గానే ఉందా? చిన్నగా ఉందా? లేకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే దారి వాస్ డిఫరెన్స్ అంటారు. ఆ వాస్ డిఫరెన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? బ్లాక్స్ ఉన్నయ్యా? లేదు ఎపిడెడిమిస్ అంటారు. ఎపిడెడిమిస్‌లో ఏమన్నా బ్లాక్ ఉందా? టెస్టిస్ సైజ్‌తో పాటు టెస్టిస్ ఏ పొజిషన్‌లో ఉన్నాయి? టెస్టిస్ 2 కరెక్ట్‌గా స్క్రోటమ్ అంటారు. ఆ స్క్రోటమ్ సంచిలో 2 ఉన్నయ్యా? లేకపోతే చానా పైకున్నయ్యా టెస్టిసు? హార్మోన్స్ ఎలా ఉన్నాయి? టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ గాని, వారికోసిల్ గాని ఏమైనా ఉన్నయ్యా? ఇవన్నీ తెలుసుకుంటే డెఫినిట్‌గా ఈ జీరో స్పెర్మ్ కౌంట్ పేషెంట్స్‌లో అసలు ఆ జీరో స్పెర్మ్ కౌంట్ కారణం ఏంటి అనేది తెలిసిద్ది. ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు కారణం తెలుసుకోకుండా ఏ ట్రీట్మెంట్ చేపించుకున్నా ఉపయోగం ఉండదు. ఫస్ట్ దానికి కరెక్ట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. కానీ ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న ప్రతి పేషెంట్‌కి చెప్పే అబద్ధం ఏంటి అనంటే, ప్రతి పేషెంట్‌కి వాళ్ళు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అంటారు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది అంత ఈజీ కాదు. అది కేవలం 100లో ఒక 10 మంది పేషెంట్స్‌కి మాత్రమే చేయగలము. 100లో 90 మంది పేషెంట్స్‌కి అది కుదరదు. ఈ 10 మంది పేషెంట్స్ ఎవరికి చేయొచ్చు, 90 మంది పేషెంట్స్‌కి ఎవరికి చేయలేము అనేది ఐవీఎఫ్‌కి వెళ్ళక ముందే మనము కరెక్ట్‌గా
టెస్ట్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో, మీరు గనక ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చెప్తున్నట్లు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామనే మాటలు నమ్మి మోసపోవద్దు. మీ సైడ్ నుంచి కరెక్ట్‌గా ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్‌కి మీ కరెక్ట్‌గా రీజన్ ఏంటి? అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా? లేదా నేచురల్‌గా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? ఏంటి అనేది మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే ఈ స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి పర్టిక్యులర్‌గా ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతున్న దంపతులు ఉంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీ సైడ్ నుంచి ఈ జీరో స్పెర్మ్ కౌంట్‌కి రీజన్ ఏంటి? అండ్ అసలు దాంట్లో కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఐవీఎఫ్‌కి ఎంత ఛాన్స్ ఉంది? అనేది ఎవ్రీథింగ్ నేను చెప్తాను. థాంక్ యూ.